వరుడి వేషం ఇవే వేస్తానే. ప్రవేశుడు ఎవరొస్తారు? ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇతని చూడు. వీడా నోసుల సొద్దు. పోనీ ఇతను? వీడు సెన్సుల సొద్దు. పోనీ ఇతను? అబ్బా వీడు బ్రెయిన్ సొద్దే. అందుకే దాన్ని అలా ఉడికిస్తారు. అసలు ఫోటో చూపించండి. గడ్డం పుస్తకం పట్టుకుంటాను. నా మాట విసిగించుకో. ప్లీజ్ నా మాట రా. నేను విన్నానంటే ఏమిటా మారవాసన? మారిపోయిందా? లేదులే, ఇంకా కూరగాయలు. నా తల్లి, బంధుత్వం లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే. నీ చేతులు పట్టుకుని బతుకుతున్నారా? నా కోసం ఏదో వేషం. ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా. నేను వేయను. నీ కాళ్ళు పట్టుకుని బతుకుతున్నాను రా. నా పొలం పోతుందిరా. నా కోసం వేషమేరా. నువ్వెప్పుడొచ్చా? మీరన్నే గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను. చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పుడు ఇక్కడున్నాను. నా ఏకైక భార్య కదా, అలా చూస్తూ నుంచోపోతే నా పొజిషన్ తీసుకొచ్చు కదా. అదేం అవసరం లేదు. అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు? అడగాల్సిన పద్ధతి ఉంటుందా? వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా? ఎవరు వేస్తున్నారు? లత. లత ఒప్పుకుంటావా? చచ్చా, లత ఏంటి, పీత ఏంటి? ప్రిన్సిపల్స్ కరెక్టరా. కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు. టికెట్లనే అమ్మేశావా? ఎందుకు? ఆటో మీద అప్పు తీర్చుకోవడానికా? కాదురా, ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం. రే వస్తాను ఇంకో. చచ్చా బాగోదు, మావిడుంది. నేను లోపలికి వెళ్తాను. ఇంకొక పోయినా నేను తనాల్సిందే. ఇంత మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడిని కదరా. అంత గ్యాస్ ఇదంతా లత కోసమే. లత ఎవరే? ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట. భార్గవ్ మీకు తెలుసా డాడీ? మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా, అదరగొట్టేశాడనుకో. మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు. నీతో ఫోన్ చేయడం నాది బుద్ధి. బాబాయ్ ఉండు బాబాయ్, నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీని అంత తక్కువ అంచనా వేయకు బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన్ని గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాళ్ళైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్ కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు పో అని చెప్పగలరు. హలో, నేను భానోజీరావు మాట్లాడుతున్నాను. నీకు నువ్వేనా అక్షయ? నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి, మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా? ఐఎమ్ సారీ సార్, ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అవునండి, ఏ అర్హతలైన ఒక చవడికి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను. ఏంటి మంచి థ్రిల్లింగ్ న్యూసా? నాకు కాదయా, నీకే. మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్. అయ్య బాబోయ్, గొప్ప థ్రిల్ చేశాడండి. మీ మాట నమ్మి 5 లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశారండి బాబు. అబ్బా, మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా. కానీ ఇంజనీర్ ఉన్నట్టు మాటలా మార్చాడే. అదేనండి, ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దోసగాని పురమాయించాలి. నీ అమ్మ కడుపు బంగారంగాను. నువ్వు ఎక్కడ చచ్చావంటరా? నీ కోసం ఎత్తుక్కోలేక నేను చచ్చాను. ఏంటి, గీత బుద్ధులు అయిపోయావనుకున్నావా? మామిడి చెట్టుకెళ్ళి కూకున్నావు. ఒక నాయాల్ని మర్డర్ చెయ్యాలా, అడిగితే పోయి వెళ్తాడంట. అందుకే ఇక్కడ బీటేసా. అట్టగా రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారా? అది చేయగల సమర్థుడివి నువ్వేనంట. చెప్పు. చెయ్యా కాల మడ్ర. అంత పెద్ద పని కాదులేవో. మరి ఇంజనీర్ భానోజీరావు గారు లేరు? ఆయనతో ఈ ఫైల్ మీద ఒక సన్న సంతకం పొడిపించు. ఇలాంటి చిన్న పనులకి వెళ్తే ఈ కళ్ళు దాసు ప్రెస్టేజ్ ఏమైపోద్ది. అరే బచ్చా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ మీద సంతకం పెట్టి చూడారా. నేను మడ్ర పనిలో ఉంటా. ఏముంది ఇంటర్వ్యూ? కొండకి పోయింది. రికమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాళ్ళు ఇలా రోడ్లు సర్వే చేయాల్సిందే. ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవడం ఉంది. నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు. నిజంగా కాలర్ పట్టుకుంటావా? చూపించు, చెప్తాను. ఏమిటి దౌర్జన్యం? ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఏమిటిది? సదానందం గారి బామ్మది రామచంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పుడు పెడతావా సంతకం? నా ప్రాణం పోయినా సరే పెట్టను. పెట్టవా?
నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు. పదపదం. ఆయనే మా డాడీ. ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు. వెళ్ళు. హలో, పోలీస్ స్టేషన్. భార్గవ్ వచ్చి ఆడుకున్నాడు కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు. మిస్టర్ భార్గవ, మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది. మీ కుటుంబం కాదు, మీ డిపార్ట్మెంట్. వస్తారు. ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట? అమ్మా పక్కనే ఉండంగా. అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా? సినిమాలో విలన్లు ఫైట్ చేస్తారు చూడు, ఒక్క దెబ్బ తగలదు. నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది. కాపురం పెట్టు. పెడతా. అమ్మా పిలిచావా బాబు? లేదు, ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు, అది బెటర్. హలో. అరే నువ్వా? లుంగి అదేంటండి, అభినందించడానికి వస్తే అలా పారిపోతారేమిటి? అర్ధనగరంగా ఉన్నారు కదా, అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు పాపం. ఇలా రండి. ముందుది పట్టుకోండి. ఏది పట్టుకోను? దండ? ఈ కవర్ పట్టుకోండి. చప్పట్లు కొట్టండి. డబ్బులు ఉండే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టడం లేదు జనం, మేము ఊరికి కొడతామేంటి? మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్. చిన్న పనుంది, ఆయన వదిలిపెట్టారా? మీరు కూడా వాటేసుకోవాలి కదా? చిచి, అదేం కాదు. ఈ దండ వేయడం కోసం అదేమిటమ్మాయి మా వాడి మేళలో దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేక్ అండి ఇవ్వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు గిట్టు ఇటు గట్టు చేసేలా ఉన్నావే? అసలు నువ్వెవరు? నీకు అర్థమవుడు. ఓహో, ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు, కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి 3 ముళ్ళు వేసాయి.